కూడా ఉద్యమాల్లో త్యాగాలు చేసిన వాళ్ళే. ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఎవరు? వీళ్ళు సెలెక్ట్ అయినంత మాత్రాన ఉద్యోగం ఇంకా రాలేదు. వీళ్ళు ఉద్యోగంలో చేరితేనే ఉద్యోగస్తులు. వీళ్ళు కూడా ఇప్పటి వరకు నిరుద్యోగులే. కాబట్టి మా విన్నపం ఏమిటంటే, దీన్ని ఇంకా రాజకీయం చేయటం మానుకోండి. మీ రాజకీయ శత్రుత్వాలు ఏదైనా ఉంటే పార్టీల పరంగా మీరు అక్కడ చూసుకోండి. కానీ అభ్యర్థుల మీద రుద్దటం అనేది సమంజసం కాదు. అభ్యర్థులు, పోటీదారులు ఇక్కడ ఓడినా, గెలిచినా అందరూ కూడా చాలా కష్టపడిన వాళ్ళే. ఏ నిరుద్యోగి కూడా ఇక్కడ 20,000 మంది చిల్లర పాల్గొన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల త్యాగ ఫలంతోనే చేశారు. మేము కోరుకునేది ఏంటంటే రాజకీయ నాయకులు కానీ, శ్రేయోభిలాషులను కానీ అందరినీ ఏమి జరుగుతుంది, ఏమవుతుంది అనేది చూసి సహకరించండి. సహకరించండి. కానీ సమాజంలో వీళ్ళని చిన్న చూపుగా చూసేటట్టుగా ప్రచారం చేయటము. దీన్ని దుష్ప్రచారం అని అంటారు. కాబట్టి అలాంటివి కాకుండా వీళ్ళు కూడా నిరుద్యోగులే. దయచేసి అందరూ నాయకులు విచక్షణ జ్ఞానముతో మసలుకొని మమ్మల్ని కూడా మా పిల్లలని వాళ్ళ బాధను కూడా గమనించి చూడవలసిందిగా వాళ్ళ సహాయ సహకారాలను కూడా మేము మీ తరఫున అందరి తరఫున కోరుతున్నాం. తర్వాత పత్రికా మిత్ర మహోదయులకు మళ్ళీ ఒకసారి వినపం ఏంటంటే, వచ్చిన అభియోగాన్ని మీరు వదిలేరు. ఏది కూడా వచ్చింది ఒక వార్త అంటే దాని మీద మీరు పరిశోధించే వాళ్ళు చాలా మంది ఉంటారు, నాకు తెలుసు. కాబట్టి అలాంటి పరిశోధన మీరు కూడా మొదలు పెట్టండి. అలాంటివి ఏవైనా ఉంటే బయటికి తీసుకురండి. లేదు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెలెక్టెడ్ వాళ్ళు ఉంటే కూడా మీ ప్రెస్ మీద మొత్తం దేశమంతా ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏ ప్రాంతంలో ఉన్నారో మీరు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్థిక పరిస్థితులు కూడా చూడండి. వాళ్ళ ఇంటి స్థితిగతులు చూడండి, తల్లిదండ్రులు చూడండి, ఇచ్చారా లేదా కూడా మీరు అడగండి. వాస్తవాన్ని బయట పెట్టే వాళ్ళు నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విషయాన్ని బయటికి తీసేవాళ్ళు మీరు. కాబట్టి ఈ వారంలో జరిగిన పరిణామాల మీద కూడా మీరు మర్చిపోకుండా చేయవలసిందిగా కోరుకుంటూ, మా పాపకు 46వ ర్యాంకు వచ్చినది. తను చాలా కష్టపడ్డది. ఇప్పుడు మాలాంటి కొంచెం విద్యావేత్తలైనందుకు వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఇంటి దగ్గర అక్కడ ఇస్తాం. ఒక్కొక్కరు ఎన్నెన్ని గంటలు చదివినారనేది అన్ని చెప్పు. ఈ పోటీ పరీక్ష సంస్థలు ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పిలిచి సన్మానాలు చేసి పొగిడిన వాళ్ళే ఈరోజు అమ్ముడుపోయినారు, అమ్ముకున్నారు, కొన్నారు అనే ప్రచారంలో వాళ్ళు కూడా వచ్చేసారు. కాబట్టి వాళ్ళ సంస్థలో పోటీ తీసుకున్న వాళ్ళు, పోటీ పరీక్షలకు శిక్షణ పొందిన వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు. ఒక విద్యార్థి పోటీదారుడు ఏ విధంగా చదువుతున్నాడు, ఏ విధంగా ఉన్నది, ఏ మాత్రం ఉన్నది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ అయినారన్నప్పుడు వాళ్ళు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే అంటే పొగిడిన నోటనే తిట్టుడు అనేది. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసము? నిజంగా లోపభూయిష్టాలు ఉన్నాయి, జరిగినవి అని అంటే అందరూ కూడా మనం దాని మీద బయట పెట్టవలసిందే. మేము కూడా ఈ విచారణకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తాం. 3 కోట్ల సంబంధించిన దాన్ని వాళ్ళు నిరూపించాలి. కోర్టుల వ్యవహారం ఉన్నప్పుడు దయచేసి ఇంకెవరు ఎలాంటివి చేయకుండా పర్యవసానము కోర్టు చూసుకుంటుంది. దాని మీద మనం న్యాయ వ్యవస్థ మీద మనం అందరం నమ్మకం ఉంచి శిరస్సు వంచి వాళ్ళు చెప్పిన దానికి మనం పాటించి నడుచుకోవాలి. సభకు నమస్కారం. నా పేరు జంగారెడ్డి. మా అమ్మాయి 159 ర్యాంకు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ వారం రోజుల నుంచి జరిగే వ్యవహారం మొత్తము ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు చూసుకోవాలి, కానీ మన విద్యార్థులను నాశనం చేయొద్దు. ఇది వాళ్ళకు భవిష్యత్తుకు బాటలు వేసేది కాదు. ప్రతి ఒక్కసారి ఆలోచన చేసి మీడియా మిత్రులు కానీ, ప్రభుత్వం కానీ, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చూసుకోవాలి, కానీ మనకు మూడు కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలియండి. మాకు 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో మాకు తెలియదు ఇప్పటికీ. అటువంటిది 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఏముంది? మేము ఏదో వ్యాపారం చేసుకొని బతకగలుగుతాం కదా. 3 కోట్ల లంచం ఇచ్చే పరిస్థితులు ఉన్నారా? వీళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, పిల్లలకు కూడా న్యాయం చేయాలి. కోర్టును కూడా విన్నవించుకుంటున్నాం. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇక మీరు అందరూ సహకరించాలని కోరుతున్నామండి.
నమస్తే అండి మీడియా మిత్రులకు. నా పేరు పావని. ఇందాక